చెప్పింది కొట్లాటలు అవుతున్నాయంటే పోలీస్ స్టేషన్కి ఇచ్చి వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. అదే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుండి అని చెప్పినా నేను. కూర్చుందాము, నలుగుట్ల పెద్ద మనుషులు పిలుద్దాము, సర్పంచ్ సాబ్ని పిలుద్దాం, పెద్ద మనుషులు పిలుద్దాం, ఊళ్ళో అంతా ఉన్నారు, చూసిన వాళ్ళు ఇన్నోళ్ళు ఉన్నారు, ఊళ్ళో పంచాయతీ పెట్టించి మాట్లాడదామని చెప్పిన. ఒకసారి పంచాయతీ పెట్టించి మాట్లాడడానికి వచ్చినాం. వస్తే ఆయన రాలేడు, మొత్తం ఊళ్ళకే రాలేడు. ఊళ్ళోకి వచ్చింది కానీ బయట 10 మందిలోకి వస్తలేడు. నేను అందరిని పెద్ద మనుషులు పిలిపించి అరేంజ్ చేసి పెట్టినా, కానీ వాడు రాలేడు. సరే లోపల అని చెప్పి వాళ్ళే మాట్లాడి పంపించేసినాం. అయిపోయింది. ఇది జరిగింది కూడా 4 నెలలు అవుతుంది. ఇది ఇంతకుముందు ఇక్కడ షాబాలు ఉంటారు వాళ్ళు, ఇది ఊరేమో ఇది షాబాలు ఇంకో ఇల్లు ఉంటుండే, ఆ షాబాలు ఉంటుంది. షాబాలు ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాక బయటనే ఉన్న వాళ్ళు. సరేలే అయిపోయిందని ఎవరంతలా ఉన్నాం మేము, వాళ్ళ జోలికి పోలేం మేము. ఇక మా అమ్మ నా బిడ్డ అని చెప్పి ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ కూతురు పుట్టింది. కూతురు పుట్టి చచ్చిపోయింది హాస్పిటల్లో. తర్వాత ఇప్పుడు 2 అబ్బాయిలు పుట్టారు. అది డెలివరీ టైంలో ప్రెగ్నెంట్ టైంలో మొత్తం వాళ్ళ అమ్మాయిని ఎవరు పట్టించుకోలేరు, మా అమ్మనే చేసింది మొత్తం. నేను కూడా మా అమ్మని కోపం చేసిన, వద్దంటే ఎంతైనా నా బిడ్డ అని చెప్పి పోయి తిరిగింది, డెలివరీలు చేసింది, అంతా చేసింది, ఇంతవరకు వచ్చింది మొత్తం. వాళ్ళ అమ్మ ఆయన మాట్లాడుకుంటుర్రు, మా చెల్లెలతో మాట్లాడరు, వాళ్ళ అన్న మాట్లాడు, వాళ్ళ అమ్మ నాయన ఎవరు మాట్లాడరు. మా చెల్లెలు అన్నం పెట్టినా తినరు. ఆ పిల్లలు 2 పిల్లలు పుట్టిరు, 2 పిల్లలు ఎత్తుకోరు, ముద్దాడరు, ఆ పిల్లల్ని చేసుకోరు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మా చెల్లెలు అంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఇంత పెద్ద దారుణాలు చేస్తుంటే తల్లిదండ్రి మందలియాలి కదా సార్. తల్లిదండ్రి మందలిస్తే ఆడు కంట్రోల్లో ఉంటాడు. ఇవంతా జరిగిన దాకా తల్లి తండ్రి వాళ్ళ అన్నది అందరికి తెలుసు, ఈ విషయాలు అన్నీ అందరికి తెలుసు. ఈ మా చెల్లెల్ని ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకొని షాబాలు ఉంటారు. షాబాలు ఉంటున్నా ఇల్లు పక్కకు వాళ్ళ ఇల్లు అంట. ఆ అమ్మాయిని మళ్ళా లవ్ చేసి వాళ్ళు కలిసి తిరిగిరంట. కొన్ని రోజులు అయిపోయినాక లాస్ట్కి వస్తే వాళ్ళు కేసు పెట్టిన తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ కోసమని వీళ్ళు జైలుకి పట్టియొద్దని చెప్పి వీళ్ళ తమ్ముడిని బయట ఉంచి కొన్ని రోజులు బయట ఉంచి బెయిల్ వచ్చిందాక బయటకు రానియలేరు. డైరెక్ట్ బెయిల్ వచ్చిన తర్వాతనే బయటకు వచ్చిండు, పబ్లిక్లో తిరుగుతున్నాడు. బెయిల్ వచ్చి కూడా 15 రోజులు కూడా కాలేదు, ఇట్లా వేసి పెట్టిండు. దొరుకుతాడు కదా, ఇప్పుడు కూడా దొరకడు. వీళ్ళకి 2 నెలల నుంచి దొరకనోడు ఇప్పుడు దొరుకుతాడు, ఇప్పుడు కూడా దొరకడు. వాళ్ళు చెప్తాను మాకు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ అనే నడుస్తుంది అంట. పోలీసులకు తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాడు చేసే స్టెప్పులను పోలీసులకి ఎరక. వాడు వచ్చి వాళ్ళ అన్న వీళ్ళంతా వాళ్ళకి మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు, ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.
చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పుడు నుంచి మేము ప్రయత్నం చేస్తాం.